హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కింద కామెంట్స్ చెప్పండి. నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను సమ్మర్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. అండ్ నేను ఈ స్కిన్ కేర్ రొటీన్ని 2 భాగాలుగా విడతీసానండి. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, అలాగే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. నేను ఇప్పుడు మీకు చూపించబోయేది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నెక్స్ట్ వీడియోలో మీకు నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ వస్తుంది. ఎందుకంటే 2 కలిపి పోస్ట్ చేసినట్లయితే వీడియో చాలా పెద్దదిగా అయిపోతుందని చెప్పి నేను దాన్ని 2 భాగాలుగా విడతీసాను. సో చిన్న వీడియో అయితే చూడడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోని 2 భాగాలుగా విడతీసాను. నెక్స్ట్ వీడియోలో మీకు నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనేది వస్తుంది. ఈ స్కిన్ కేర్ రొటీన్ ఎస్పెషల్గా సమ్మర్ మార్నింగ్ కోసం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ని హెల్దీగా, గ్లోయిగా అండ్ యాక్టివ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, మనకి అవైలబుల్ ప్రైస్లోనే ఉంటాయి. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే, సో అన్నీ కూడా మనకి అవైలబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఎక్కువ మీకు ఒకవేళ ఈ ప్రైజెస్ కూడా ఎక్కువ అనుకుంటే దీనికన్నా తక్కువ ఉండే ప్రైజెస్ కూడా ఉంటాయి, అవి మీరు ట్రై చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అవేంటో నేను మొత్తం మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అండి ఇవి. స్కిన్ కేర్ రొటీన్ అంటాము. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లిన్జింగ్. దానికోసం నేను ఇక్కడ దూది ఉంటుంది కదా, దాన్ని పచ్చపాలల్లో ముంచి నా ఫేస్ మొత్తాన్ని ఇలా వైప్ చేసుకుంటున్నాను. ఇలా వైప్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, మనం పడుకొని లేచిన తర్వాత మన ఫేస్ మీద చాలా డెడ్ పార్టికల్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. అలాగే లోపల ఉన్నవి కూడా పైకి వచ్చి చేరుతూ ఉంటాయి మన స్కిన్ మీద. అవన్నీ తొలగిపోతాయి అన్నమాట ఇలా క్లిన్జింగ్ చేసుకోవడం వల్ల. మీకు ఒకవేళ పచ్చిపాలు పడవు అనుకుంటే మీరు అలోవెరా జెల్ పెట్టి కూడా క్లిన్జింగ్ చేసుకోవచ్చు. క్లిన్జింగ్ మొత్తం అయిపోయాక ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ అండి. ఇక్కడ నా ఫేస్ వాష్ వచ్చేసి VLCC ఆయుర్వేద చందన్ అండ్ కేశర్ ఫేస్ వాష్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఆఫర్లో 30 రూపీస్కి వచ్చింది. మీ దగ్గర ఉన్న ఫేస్ వాష్ని మీరు వాడచ్చు. నేను ఫస్ట్లో నీమ్ ఫేస్ వాష్ని వాడేదాన్ని, ఇప్పుడు ఈ VLCC ఫేస్ వాష్ని వాడుతున్నాను. మీ దగ్గర ఉన్న ఫేస్ వాష్ని మీరు వాడచ్చు. అండ్ నా ఫేస్ని ఫేస్ వాష్తో వాష్ చేసుకొని వచ్చేసాక నేను నా ఫేస్ని వైప్ చేసేసుకున్నాను. మనకిప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి టోనింగ్ అన్నమాట. టోనింగ్ కోసం ఇక్కడ నేను డాబర్ గులాబరీ రోజ్ వాటర్ని వాడుతున్నాను. ఇది స్ప్రే బాటిల్ అండి. నేను నా ఫేస్ మీద స్ప్రే చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్గా లేకపోతే మీరు నార్మల్గా రోజ్ వాటర్ ఉంటాయి కదా, అవి కాటన్ ప్యాడ్లో తీసుకొని మన ఫేస్ మీద అప్లై చేసేసుకోవచ్చు కాటన్ ప్యాడ్తో. లేదంటే మనకి మార్కెట్లో స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి, 10 రూపీస్కి చిన్న చిన్న స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి. అందులో రోజ్ వాటర్ని వేసి కూడా మనం వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను నా ఫోర్త్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటున్నాను నేచర్స్ కంపెనీ నుంచి. నాకు పర్సనల్గా నేచర్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫేషియల్ కిట్స్, అలాగే బ్లీచ్, అలాగే సన్ స్క్రీన్ లోషన్ కూడా నాది నేచర్స్ నుంచే. చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ అండి. అండ్ నాకు ఆఫర్లో ఇది 70 రూపీస్కి ఏమో వచ్చింది. ఇది SPF 30 అండి. నేను బయటకు వెళ్ళట్లేదు కాబట్టి SPF 30 వాడుతున్నాను. ఒకవేళ మీరు బయటకు కనుక వెళ్తున్నట్లయితే SPF 50, 60 అలాగే 120 కూడా దొరుకుతూ ఉంటాయి. బయటకు వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం SPF 120 అయితే బాగుంటుంది. ఇక్కడ నేను నా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం అయిపోయింది. సమ్మర్లో సన్ స్క్రీన్ లోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కిన్ని ఎండ నుంచి రక్షిస్తుంది సన్ స్క్రీన్ లోషన్. మన స్కిన్కి అలాగే ఎండకి మధ్యలో మన సన్ స్క్రీన్ లోషన్ ప్రొటెక్షన్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి డే క్రీమ్ అన్నమాట. ఇక్కడ నా ఫేవరెట్ డే క్రీమ్ వచ్చేసి పాండ్స్ వైట్ బ్యూటీ. నేను దీన్ని 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను కంటిన్యూస్గా. దీన్ని కొద్దిగా ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత నేను దీన్ని ఫేస్ మొత్తం అప్లై చేసేస్తాను అనమాట. దీనికన్నా ముందు లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లిప్స్ మాయిశ్చరైజర్ కోసం ఇక్కడ నేను హిమాలయ
లిప్ బామ్ని వాడాను. ఆ స్టెప్ నేను చూపించాను అనుకున్నాను, అసలైతే రికార్డ్ చేశాను, బట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కనిపించలేదు. లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకున్న తర్వాత మనం మన డే క్రీమ్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే అండి, మన స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఖచ్చితంగా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయితే మన ఫేస్ అనేది చాలా హెల్తీగా, గ్లోయింగ్గా, నీట్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, ఆ గంట పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ దాకా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. సో చూసారు ఫ్రెండ్స్,